నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సహాయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 నెంబర్ను ఇందుకు కేటాయించామని తెలిపారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు నెంబర్కు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుందని, అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచిన వారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాధరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బ్రతిమలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తుంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ధాన్యం అమ్మడానికి రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది. మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యము అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి.
విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 3వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. గంధమాలే భయామి తిలకాం ధారయామి పుష్పమాలికాం ధారయామి పుష్పై పూజయామి ధ్యాపనకరణాన్ని ఓ రెండు అక్షతలు వేస్తున్నాను. సమర్పయామి అదాంగ పూజయామి. గోవిందాయ నమః గురవో పూజయ జనార్దనాయ గురు పూజయామి. భక్తస్థలాయ భక్తస్థలం పూజాయ నమః కంఠం పూజయామి. సూర్య చంద్ర అగ్నిధారిణి నేత్రే పూజయామి. ఈ సంవత్సరం 27వ సంవత్సరం 3వ వారం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కేవలం నామమాత్ర రుసుముతో దేవస్థానం వారే పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అధిక సంఖ్యలో ఇంకా 2 వారాలు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సుపరిచితులే. ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా వారి నెరవేరు. కాబట్టి ఈ మహత్తర అవకాశాన్ని భక్తులంతా సద్వినియోగపరుచుకొని ఇంకా 2 వారాల అవకాశం ఉన్నది. ఈ 2 వారాల్లో మీరు కూడా ఆ సత్యదేవుని వ్రతంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రమై కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందాలని శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కండేయ మహాయజ్ఞం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన మహోత్సవ విందును నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పాటల పోటీల ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ, సత్యనారాయణ వరప్రసాద్ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్ట బాలశ్రీనివాసరావు, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ ఆనంద సంతోష విషయంలో చాలా ఆనందంగా ఉంది. కులబాంధులందరినీ కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం
కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులబాంధవులందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక దశాబ్దాలుగా పద్మశాలి బౌద్ధం సంఘం నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి కార్తీక వన సమారాధన మహోత్సవం. ఈ రోజున తెనాలి పట్టణమే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలి సంఘీయులందరూ కూడా తమ తమ సకుటుంబ సపవార సమేతంగా ఈ రోజున ఈ వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలుగా శ్రీ మార్కండేయ మహాయజ్ఞం, అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం మరియు ఆడబిడ్డలకి ఆట విడుపుగా ఆటల పోటీలు కార్యక్రమం, అదేవిధంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రోగ్రాంని అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మానవాళి అనారోగ్యానికి దారితీసే షుగర్ వ్యాధి పట్ల అవగాహనతో దీర్ఘాయుష్ పొందవచ్చని తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. ప్రపంచ షుగర్ వ్యాధి వారోత్సవాల సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని కృష్ణ మెడికల్ నందు ఆదివారం సాయంత్రం షుగర్ వ్యాధి మరియు గుండెపోటు వ్యాధులపై అవగాహన సదస్సులో ఎస్వి కృష్ణారావు మాట్లాడారు. శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం మన దేశంలో 101 మిలియన్లు పైగా షుగర్ వ్యాధి గ్రస్తులున్నారని, మరో 156 మిలియన్లకు పైగా షుగర్ వ్యాధి వచ్చే దశలో ఉన్నారని, యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టి షుగర్ వ్యాధిని అరికట్టాలని హెచ్చరించారు. షుగర్ వ్యాధికి ముఖ్య కారణాలు వంశపారపర్యంతో పాటు స్థూలకాయం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం మరియు ఆహారపు అలవాట్లు అనగా ఫాస్ట్ ఫుడ్స్, అధికంగా కొవ్వు పదార్థాలు, స్వీట్లు కలిగిన మోడరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు అధికంగా శీతల పానీయాలు వాడకం పెరగడం కారణమని తెలిపారు. మానసిక ఒత్తిళ్లు నియంత్రణతో పాటు అధిక బరువును నివారిస్తూ ముఖ్యంగా ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా ఉచిత షుగర్ రక్త పరీక్షలు, ఉచిత అరికాళ్ల స్పర్శకు చెందిన పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా నిర్వహించి ఉచితంగా షుగర్ వ్యాధి పుస్తకాలు పంపిణీ చేశారు. షుగర్ వ్యాధి, గుండెపోటు వ్యాధులపై సినిమా స్లైడ్స్ ప్రదర్శించి డాక్టర్ ఎస్వి కృష్ణారావు ప్రసంగించారు. సమావేశంలో పలువురు సందేహాలకు సమాధానాలు తెలిపారు. మానసిక ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, వీటి మూలాన విపరీతంగా మన దేశంలో డయాబెటీస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సింపుల్ షుగర్స్ ఉండేటువంటి స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే బిస్కెట్స్ కానివ్వండి, క్రీమ్ బిస్కెట్స్, ఇట్లా రకరకాలుగా కూల్ డ్రింక్స్, ఇలా రకరకాలుగా ఈ సింపుల్ షుగర్స్ని మనం రక్తంలోకి ఎక్కిచ్చేస్తున్నాం. బ్లడ్లో ఎక్కువైపోయిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ మన దేశంలో ఎక్కువగా వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కానివ్వండి. తర్వాత ఈ డయాబెటీస్లో ముఖ్యంగా అన్ని అవయవాలు, శరీరంలో ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, మెదడు, కళ్ళు, నరాలు, అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే రక్తనాళాల్లో ముఖ్యంగా దెబ్బతినేది, డయాబెటీస్లో ముఖ్యంగా దెబ్బతినేది రక్తనాళాలు. రక్తనాళాలు దెబ్బతింటేనే వివిధ కంటి సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, ఈ నరాల సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ ముఖ్యంగా దెబ్బతిన్నాయి రక్తనాళాలు. కాబట్టి ఈ రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటాయి? రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు కొవ్వు అడ్డం పట్టడం వల్ల రక్తం గడ్డగట్టి అది రక్తపసన ఆటంకం కలిగి వివిధ జబ్బులు వస్తాయి. అలాగే హార్ట్ అటాక్స్ కానీ. సో మనం అందరూ కూడా షుగర్తో పాటు ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్, కొవ్వు శాతాన్ని కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటావాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.